మన ఇంట్లో పాత బ్లౌజ్ పీస్లు వాడుకొని ఇష్టం లేనివి చాలా ఉంటాయి కదా. అలాగా ఒక బ్లౌజ్ పీస్ నేను తీసుకున్నాను. ఇది షాపింగ్ కవర్ అన్నమాట. షాపింగ్ కవర్ ఎందుకంటే దానికి సపోర్టింగ్ అనమాట. ఇప్పుడు రెండు నేను సమానంగా పెట్టుకుంటున్నాను. దాని పొడవు వచ్చేసి 17 ఇంచీలు, వెడల్పు వచ్చేసి 14 ఇంచీలు అండి. నేను అలా తీసుకొని ఈ రెండు ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. రెండు జాయింట్ చేసుకొని ఇట్లా కొలుచుకోవాలి. టేప్ కొలతలు మాత్రం ఎప్పటికప్పుడు పెట్టుకుంటానే ఉండాలి కొలతలు, లేకపోతే ఎగుడు దిగుడు అయిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇలా విడిపోకుండా మధ్యలో కూడా ఒక కుట్టు వేసుకున్నాను. మళ్ళీ ఈ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ కూడా మళ్ళీ నేను నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండాలి కదా. ఇదిగోండి ఇలా కొలతలు పెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ పాడవుతుంది. ఇదిగోండి ఇలాగా నేను వచ్చేసి ఆ కొనలు ఉంటాయి, ఆ మూలలో వచ్చేసి మడత పెట్టుకుంటాం కదా. మడత పెట్టుకున్నాక ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 ఇంచులు 2 ఇంచులు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది ఇలాగా 2 ఇంచులు 2 ఇంచుల లెక్కన కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది. మళ్ళీ మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను దాంట్లో మిగిలిన కొంచెం క్లాత్ ఉంటుంది కదా, 1 ఇంచు వెడల్పుతో తీసుకున్నాను. పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉంటుంది. ఇదిగోండి ఇలా సన్నగా మడత పెట్టి కుట్టు వేసుకుంటున్నాను నీట్గా. ఇదిగోండి ఇలాగా ఇంకోటి కూడా అలానే కుట్టుకోవాలి. ఇదిగోండి మడత మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగా నీట్గా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇవి ఎందుకంటే బ్యాగ్ పట్టుకుంటారు కదా, ఆ పట్టుకోవటానికి హ్యాంగర్స్ అన్నమాట. ఇలా చాపీస్తో మార్కింగ్స్ పెట్టుకొని ఇలా కత్తెరతో డాట్స్ పెట్టుకోవాలి గుర్తుగా అన్నమాట. ఇప్పుడు మిషన్ కింద పెట్టి కుట్టుకోవాలి. గట్టిగా కుట్టు వేసుకోవాలి. ఇలాగా గట్టిగా కుట్టు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. ఇంకో వైపు కూడా అలానే పెట్టుకోవాలి. పెట్టుకొని చాపీస్తో మళ్ళీ మార్కింగ్ వేసుకుంటున్నాను. డాట్స్ నాకు పడలేదు అక్కడ, అందుకని చెప్పేసి అలా గట్టిగా కుట్టు వేసుకోవాలి. సమానంగా పెట్టి కొలతలు పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. ఎలా అంటే అలా వేసేయకూడదు, మళ్ళీ పాడవుతుంది. నా దగ్గర ఒక పాత బ్యాగ్ది జిప్ ఉంటే ఆ జిప్ తీసేసి దీనికి వేసుకుంటున్నాను. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టుకోవాలి, నీట్గా ఉంటుంది. ఇలా కుట్టుకోవాలి. ఇంకో వైపు కూడా అలానే కుట్టుకోవాలి, బాగా కుట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లాగి కుట్టు వేసుకోవాలన్నమాట. గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కన ఉంటుంది కదా, అలా రెండు జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక, దాన్ని ఇలా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. ఇదిగోండి ఇలాగా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను బ్యాగ్ తిప్పి చూపిస్తాను ఎలా వచ్చిందన్నది. మై హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే